ఓం నమస్కార శ్రీమాతృ నమః గోమాతృ నమః. అట్లా ఇప్పుడు మీరు చూస్తున్నవి ప్రపంచంలోనే అతి చిన్న గోమాతలు. ఇవి 1.5 అడుగు ఎత్తు ఉంటాయి, ఎందుకంటే ఎత్తు పెరగవు. ఒక గోవులో సకల దేవతలు కూడా నిక్షిప్తమై ఉంటారు. ఈ మనందరికీ తెలిసిన విషయమే. మరి అట్లాంటి గోవుని ఒకసారి మన ఇంట్లో పూజ చేసుకోవడానికి ఆహ్వానించాలంటే, పెద్ద గోవుల్ని తీసుకురావాలంటే చాలా సమస్యలు వస్తాయి. ట్రాన్స్పోర్ట్ కానివ్వండి, పైకి ఎక్కడం కానివ్వండి, పూజ చేస్తున్నప్పుడు కొమ్ములతో విసిరేస్తుంటాయి. మరి ఇవన్నీ ఆలోచించి మేము ఈ చిన్న గోవుల్ని తీసుకురావడం జరిగింది. గో సేవకులు కానీ ఇట్లా భక్తులు అందరూ కూడా మనందరం ఒకసారి ప్రయత్నిద్దాం. మన ఇంటికి గోమాతలను ఆహ్వానిద్దాం. ఇచ్చి ఆ ఇంట్లో గోసేవ చేసుకుందాం. ఎప్పుడైతే గోవులు ఒకసారి మన ఇంట్లో తిరుగుతాయో ఇంట్లో ఉన్నటువంటి దృష్టి పోతుంది, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. అట్లా సందర్భానుసారంగా ఎప్పుడైనా సరే మీరు మీ సందర్భానుసారంగా ఈ గోమాతలను ఆహ్వానించండి. మేము ఎక్కడికైనా తీసుకొస్తాం వీటిని. మీ ఇంట్లో ఆ గోసేవ చేయిస్తాము, గో పూజ చేయిస్తాము. అవసరమైతే గో దానం కూడా చేసుకోవచ్చు. మీ చేతులతో మీ స్వహస్తాలతో గోవుని పూజ చేసుకోవచ్చు. చక్కగా మీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని మీరు హోమంలో పాల్గొనవచ్చు. చాలా చిన్న ఆవులు, బరువు కూడా పెద్దగా ఉండవు. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. మనకు చక్కగా మన బిడ్డల్లాగా మనతో పాటు తిరుగుతూ ఉంటాయి. అవి ఒక 10 నిమిషాల వాటితో మనం గడిపితే మన శ్వాస వదిలినవి పీల్చి అవి మంచి శ్వాసను మనకి ఇస్తాయి. ఆ శ్వాస మనం పీల్చడం వల్ల లోపల ఉన్న భాగాలన్నీ కూడా శుద్ధమవుతాయి. ఇది అందరూ చెప్తున్నదే, అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరూ ఆలోచించండి, ఒకసారి గోసేవలో పాల్గొనండి. మన ఇంటికి గోమాతలను పిలవండి. ఎన్నో రకాలైనటువంటి ఖర్చులు పెడుతున్నాము. ఒక గోసేవకి మీద మీరు ఖర్చు పెట్టి చూడండి. గోవు యొక్క ఫలితాన్ని అది ఎట్లా ఇస్తుందో మీరు స్వయంగా మీరే చూడొచ్చు. ఆ గోవు అనుభవం. ఆ తర్వాత ప్రతి ఇంట్లోకి కూడా ఈ గోవుని తీసుకెళ్ళినప్పుడు మీ అనుభవాలను మేమందరం కూడా తీసుకొని ఇట్లా అందరికీ కూడా తెలియజేస్తుంటాం. మీ ఇంటికి వచ్చినప్పుడు ఒకసారి ప్రయత్నించండి. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. మా నెంబర్స్ ఇందులో ఉంటాయి. నా పేరు సాయి కుమార్ శర్మ. నేను ఉండేది సుచిత్రాలో ఉంటాను. మా ఇంట్లోనే ఉన్నాయి ఈ గోవులు, ఇప్పుడు నా ఇంట్లోనే ఉన్నాయి. చక్కగా మీరు కూడా మీ ఇంటికి ఆహ్వానించండి. జై గోమాత, శ్రీమాత్రే నమః.